హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే చేపల వేపుడు ఎప్పుడు చేసినా క్రిస్పీగా టేస్టీగా కుదరాలంటే ఇలా చేసి చూడండి. ముందుగా ఉప్పు వేసిన నీళ్ళల్లో చేపలు అయితే కడిగి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్న చేపల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్లేట్లో చేప ముక్కలు ఒక పక్కకి ఇంకొక పక్కకి అయితే ఉప్పు వేసుకొని అలానే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే తీసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకొని తీసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి పొడి చేసుకొని తీసుకోవాలి. ఆ పొడిని మనం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. అలానే చిటికెడు పసుపు అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేప ముక్కలన్నిటికీ కూడా చక్కగా పట్టేలాగా ఈ విధంగా అయితే పట్టించాలండి. నాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందుబాటులో లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా నేను చేప ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా పట్టించేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బేసి వేసుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే కనుక ఇందాక మనము కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ కలిపాం కదా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలాగా చక్కగా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలండి. ఇక్కడ వీడియోలో మీరు గమనిస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మసాలా అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చక్కగా బాగా కాగాలండి. ఆయిల్ ఎంత బాగా కాగితే మనకి ఇక్కడ చేపల వేపుడు అంత బాగా కుదురుతుందనమాట. నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేపల ఫ్రై అయితే చేసేస్తారండి. ఈ చేపల ఫ్రైకి మనం ఎక్కువ ఆయిల్ అయితే పోయాల్సిన అవసరం లేదండి. చేపల ఫ్రైకి తగ్గట్టుగా ఎన్ని చేపలు ఉన్నాయి దాన్ని బట్టి మనం కొంచెం ఆయిల్లో కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్యాన్ పెట్టిన తర్వాత 1/2 కేజీ కన్నా తక్కువ ఆయిలే తీసుకున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్ అయితే బెస్ట్ అనమాట, చేపల వేపుడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ చక్కగా వేడిన తర్వాత చేపలు ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్క చేపని ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత చేప ముక్కలు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము అస్సలు కదపకూడదు అనమాట. కాస్త మనకి చేప ముక్కలు వేగిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేప ముక్కలు వేయించేటప్పుడు ఎప్పుడైనా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. అవసరమైతే మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, కానీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. పర్ఫెక్ట్గా చేపలు చక్కగా లోపల వరకు కూడా ఉడికిపోతాయి. కాస్త సాఫ్ట్గా కాస్త కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మనము మసాలాలన్నీ పట్టించి చక్కగా చేపలు అయితే ఈ విధంగా అయితే వేపేసుకున్నాం కదా, ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు. చక్కగా అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయిందనమాట. చేప ముక్క అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కదా. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేయాలి, కాస్త కాఫీ కలర్ లాగా వచ్చేయాలి. ఇలా కాఫీ కలర్ లాగా వస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు 2 లేదా 3 చేప ముక్కలు వేయించుకున్నట్లయితే కనుక చివరిలో చేప ముక్కలన్నీ వేపిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవచ్చు. నేను చేసిన చేపల వేపుడు మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చేపల వేపుడు పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలో తెలియని వాళ్ళకి కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.